నిరంజన్ రెడ్డి గారి సార్లో వేదికగా ఆహ్వానం పలికిస్తున్నాం. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మనకి అలరించడానికి రాబోతున్నట్టు వరుణ్ తేజ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అర్. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ కలీ టీమ్ అండ్ టెక్నీషియన్స్, కాస్టింగ్ గ్రూప్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నిజంగా ఫస్ట్ నాకు ప్రిన్స్ ఈ విషయం చెప్పి ఈ సినిమా చేస్తానని చెప్పినప్పుడు ఫోన్లో చెప్పాడు. చాలా చాలా ఎక్సైట్మెంట్ వినపడింది నాకు వాళ్ళ వాయిస్లో. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఎక్సైటింగ్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాం అని చెప్పి. అండ్ మనకి రమ్మన్నప్పుడు డెఫినెట్లీ ప్రిన్స్ నాకు యాక్టర్గా నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కదా ముందు నుంచి నాకు పరిచయం. అండ్ నాతో కూడా ఒక 2 సినిమాలు యాక్ట్ చేశాడు. మా జిమ్లో కూడా రోజు ఇద్దరు ఒకే జిమ్ కూడా పోతూ ఉంటాం. ఇద్దరు డియర్ ఫ్రెండ్. అండ్ ఒకటేంటంటే I've always noticed a lot of discipline in Prince from the beginning. ఒక యాక్టర్కి చాలా ఇంపార్టెంట్ అది. అండ్ తన జర్నీ చూస్తే మీరు రకరకాల క్యారెక్టరైజేషన్స్ చేస్తూ స్మాల్ ఫిల్మ్ పెద్దది అనే సంబంధం లేకుండా ఇన్ఫాక్ట్ హీరోగా చేస్తూ కూడా కొన్ని క్యారెక్టర్స్ కూడా చేశాడు. అండ్ దే రియలీ పేడ్ ఆఫ్ లైక్ డీజే టిల్లు అండ్ స్కంద ఇన్ని చేసినవి చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు దాంట్లో. I think he's a really versatile actor. And firstly, Prince, all the best to you. You deserve a lot more. Yeah. And Malli team, Kuchandak Neha, wish you all the best. That's a debut. And JB, I think that నాకు ఫిదా గురించి గుర్తు చేశారు. మీరు ఈ సినిమాకి నాకు టీజర్ చూస్తుంటే అదే అనిపించింది. మీరు చాలా చాలా మంచి ఒక పిల్లర్ లాగా ఉన్నారు ఈ సినిమా. కానీ ఆల్ ది బెస్ట్ అండి ఈ సినిమా చేసినందుకు. అండ్ శివన్ గారికి సో ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. రియల్లీ లవ్ ద టీజర్ ట్రైలర్. అండ్ నా బ్రదర్స్ యాక్చువల్లీ రోజు వచ్చిన తర్వాత నేను ఒక్కనే మాట్లాడాలని కొంచెం టెన్షన్ పడ్డాను. తర్వాత చూస్తే నరేష్ భాయ్ వాళ్ళందరూ కూడా వచ్చారు, దర్శి అందరూ. సో అప్పుడు ఇలా మా బ్రదర్స్ అందరిని కలవడం. అండ్ మళ్ళీ ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగా అనిపించింది నాకు చూస్తే. అండ్ October 4th వస్తుంది. తెలుగు ప్రేక్షకులు డెఫినెట్గా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఎంకరేజ్ చేయకుండా ఎప్పుడు ఉండరు. అండ్ అలాగే ఈ కళీ ఈ సినిమాని కూడా October 4th రిలీజ్ అవుతుంది. మీరు అందరూ దీన్ని చూసి చాలా పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు గౌతమ్ అండ్ టు ది ప్రొడ్యూసర్స్. అంటే నాకు మీరు ఎంత కష్టపడ్డారో ఒక ప్రిన్స్ చెప్పాడు. తనకు ఒక పిల్లలాగా ఒక స్ట్రెంత్ లాగా ఎప్పుడో పక్కన ఉన్నారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ ప్రిన్స్. అండ్ మీ అందరికీ మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్స్. అండ్ October 4th కళీ సినిమాని మీరు చాలా పెద్ద ఘన విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు. ఎస్, అందరికీ నమస్కారం అండి. ప్రిన్స్ నాకు ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా తర్వాత నుంచి పరిచయం. ఫస్ట్లో చూసినప్పుడు అబ్బాయి ఏంటి ఇన్మెచ్యూర్డ్గా ఉన్నాడు అనుకున్నా. అంటే హీస్ యూస్ టు బి వెరీ అంటే చైల్డిష్ మెంటాలిటీ లాగా ఉంటుంది తనకి, తనీష్ వాళ్ళందరిది. బట్ వెరీ సూన్ అంటే ఐ బీన్ సీయింగ్ హిమ్ ఫర్ ఇయర్స్. 1-2 yearsలోనే హీ హాస్ మెచ్యూర్డ్ సో మచ్. తన బాడీ మీద కానివ్వండి, తన వర్క్ మీద కానివ్వండి, తను ఏదైనా అనుకుంటే 100% డెడికేషన్ ఇస్తాడు. సో ఐ విష్ ప్రిన్స్ అండ్ వన్ ఫెంటాస్టిక్ యాక్టర్ నరేష్ అగస్త్య. ఇవాళ ఇక్కడ లేడు. సో తను అంటే తను యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇద్దరు మంచి పర్ఫార్మర్స్ పోటాపోటీగా చేస్తున్నారు అని ఇందాక మనం ఈ ట్రైలర్స్ చూస్తుంటే తెలిసింది. సో ఆ విష్ ఎంటైర్ టీమ్ అండ్ నేహా గారికి, అలాగే జేబీ గారికి, అండ్ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో. అంటే డైరెక్టర్ కొత్త ఆయన, ప్రొడ్యూసర్ కొత్త ఆయన, ఇద్దరు కెమెరామెన్స్ కొత్త వాళ్ళు, వీళ్ళందరికీ. సో చాలా ఇష్టపడి కష్టపడి చాలా ఇంపార్టెంట్ సినిమా వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ సినిమాలు ప్రతి ఒక్కరికి కళ. సో ఆ కళ డెఫినెట్గా పే ఆఫ్ చేయాలని, పెద్ద పే ఆఫ్ అవుతుందని October 4th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీరు అందరూ తప్పకుండా చూసి పెద్ద హిట్ చేసి గౌతమ్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఈ ఇండస్ట్రీకి ఇంకా మంచి సినిమాలు చేయాలి, అలాంటి హిట్ కావాలని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరేష్ గారు. 10 నిమిషాలు అయితే డెఫినెట్గా పడుతుంది, కాప్ పడకండి. సో ఈ సినిమా మేము కోవిడ్ టైం తర్వాత అనుకున్నాం చేయాలని. అనుకున్నప్పటి నుంచి ఇప్పటికీ 2.5 సంవత్సరాల పైన అయింది ఆల్మోస్ట్. ఎగ్జిక్యూషన్కి, కాస్టింగ్కి,
సో కాస్ట్ అనుకుంటున్నప్పుడు వాళ్ళని పెట్టుకుందాం వీళ్ళని పెట్టుకుందాం ఇలాంటి చాలా డిస్కషన్స్ వచ్చినాయి. అంటే ఒక చిన్న సినిమాకి పెద్ద పెద్ద వాళ్ళని ఓపెన్ చేయడం అనేది చాలా కష్టం. సో దెన్ వీ స్టార్టెడ్ నెట్ పికింగ్ ఆఫ్ లైక్ యంగ్ ఏజ్లో మన ఏజ్ గ్రూప్లో మనతో పాటు ఒక టీంలా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు, బాగా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు, దీనికోసం కష్టపడే వాళ్ళు ఎవరున్నారు అని మొత్తం కూడా మేము చాలా టైం తీసుకుని ఒక 6-7 months పాటు తీసుకుని పిక్ చేసుకున్నాము. మా ప్రొడ్యూసర్ గౌతమ్ గారి గురించి చెప్పాలి. అశ్వత్థామలో ఏడిగా చేశారు అండ్ అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యాడు. ఈ కథ అనుకుంటుంటే సడన్గా వచ్చి ఒకరోజు అన్న నేను ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. నేను ఓకే అనకముందు కరెక్ట్గానే ఆలోచిస్తున్నావా, ఈజ్ 28 అండ్ హీ వాంట్స్ టు స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ నౌ. ఓకే అన్న రోజు ఐ డిసైడెడ్ దట్ నో మ్యాటర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ బై హిమ్ అండ్ ఐ థింక్ ఐ హావ్ డన్ 70% గుడ్. ఇంకా కొంచెం ట్రై చేస్తారా రిలీజ్ అయిన తర్వాత, ఓటీటీ రిలీజ్ అయినప్పుడు. అండ్ ఐ వాంట్ యూ ఫర్ లైఫ్ మ్యాన్. నువ్వు సినిమాలు నాతో చేసినా ఎవరితో చేసినా కూడా నాకు నువ్వు కావాలి, ఉంచుకుంటా. దెన్ కమింగ్ టు ఆల్ ద గెస్ట్స్, ఇక్కడ కొంతమంది లేరు. వేణన్న వచ్చారు, మల్లిక్ వచ్చాడు. మల్లిక్ డీజే టిల్లు 2లో నాతో పనిచేశాడు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఆకాష్ థ్యాంక్స్ అలాట్. నరేష్ అన్న ఐ రిమెంబర్ లాస్ట్ మీరు నా ఫిల్మ్ ఓపెనింగ్ వచ్చారు, ఒక ఆడియో రిలీజ్కి వచ్చారు, విచ్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 8 to 10 years బ్యాక్. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ద ఓన్లీ పర్సన్ హూ రిప్లైస్ ప్రాంప్ట్లీ ఇస్ యూ. వాడైతే నన్ను హీఈస్ ఆల్వేస్ లైక్ పింగింగ్ మీ, అది వేరే. వరుణ్ థ్యాంక్స్ మ్యాన్, యూ ఆల్వేస్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ నో లైక్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్. నేను ఈ సినిమా ప్రీ రిలీజ్ అనుకుంటున్నప్పుడు ఐ అప్రోచ్ అ లాట్ ఆఫ్ పీపుల్. ద ఫస్ట్ రెస్పాన్స్ ఐ బ్యాక్ ఫ్రమ్ సమ్వన్ వాజ్ యూ. ఐ ఆల్వేస్ రిమెంబర్ దిస్ డే. అది కాక మాకు ఒక మేనేజర్ని అసైన్ చేసి కోఆర్డినేషన్కి వీటికి ఏ ఇబ్బంది లేకుండా, టైమింగ్ ఒక 1/2 hour అటు ఇటు లేట్ అయినా కూడా ఓపిక్గా, ఇప్పుడు కూడా నా మాటలు ఓపిక్గా వింటున్నందుకు చాలా థ్యాంక్స్. దర్శి థ్యాంక్ యూ రాబమ్మా, నీకు థ్యాంక్స్ చెప్పాలా. నీ స్పీచ్ తర్వాత నేను వేరే మాట్లాడాలి నీతో. ఒకసారి మనం బయటకు వెళ్దాము, అందుకే నువ్వు వెళ్దాం అంటే వద్దు అన్నాను. వెయిట్ చేయి, ఉంటాయి. థ్యాంక్స్ టు ద డైరెక్టర్స్. శేషు కథ అనుకున్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా అంతే కష్టపడుతున్నాం. నిశాంత్ ఎంతమంది ఉంచుకోవాలి. లవ్ యూ మ్యామ్. నిశాంత్ అండ్ ఆర్జే ఇవాళ లేడు, ఐ థింక్ హీఈస్ బిజీ షూటింగ్. ఆర్జే కూడా థ్యాంక్స్. థ్యాంక్స్ టు ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అరే మీకు పేరున చెప్పాలా లేకపోతే లేదు? జేబీ గారు థ్యాంక్స్ అండి. మేము విజువల్స్ ఒక ఎత్తులో తీసాం. అరే కొంచెం టెన్షన్ ఉంది, బాగానే వచ్చిందా లేదా అన్న తర్వాత మీ మ్యూజిక్, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్న తర్వాత వి గాట్ మోర్ కాన్ఫిడెంట్. మీకు తెలిసిందే, ఇది ఓటీటీకి చేద్దాం అనుకున్నాం ఫస్ట్. మీ మ్యూజిక్ తర్వాత థియేటర్లో రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో యూ ఎలివేటెడ్ ద ఎంటైర్ ఫిల్మ్, ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఈ సినిమా గురించి వస్తే, సూసైడ్ గురించి నేను మీకు ఒక 2-3 ఇన్సిడెంట్స్ చెప్తాను నా లైఫ్లో జరిగినాయి. వై ఐ వాంటెడ్ టు డూ ఇట్. అందరూ అంటున్నారు, కొన్ని ప్రెస్ మీట్లో కూడా దేర్ ఆస్కింగ్ మీ, ప్రిన్స్ నుంచి మేము లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కామెడీ ఉంటుంది అనుకుంటున్నాము, ఇంత సీరియస్ జానర్ ఎందుకు తీసుకున్నారని. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ లెస్ ఎంటర్టైనింగ్, ఇట్ ఈస్ అ థ్రిల్లర్. నేను ఇప్పటివరకు ఎక్స్పెరిమెంట్ చేయని జానర్. బట్ సూసైడ్ మీద ఎందుకు చేద్దాం అనుకుంటున్నా అంటే, వెన్ ఐ ఫస్ట్ గాట్ ఇన్ టు ది ఇండస్ట్రీ నాకు ఉదయ్ కిరణ్ అన్న అంటే చాలా ఇష్టం ఉండింది. బికాజ్ తేజ గారు లాంచ్ చేశారు అండ్ నేను కూడా ఆయన త్రూ లాంచ్ అయ్యాను. వీ యూస్ టు హ్యావ్ కాన్వర్జేషన్స్ అబౌట్ తేజ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ జోక్స్ టుగెదర్.
అలాంటిది వన్ ఫైన్ డే ఐ గాట్ అ కాల్ సేయింగ్ దట్ he committed suicide. That was very heartbreaking for me. It took me a lot of time. I think Naresh Anna kuda chala close and it took a lot of time to get out of it. Ante are ila ala అయిపోయింది. ఫ్యూనరల్కి వెళ్ళాను, 1000 మంది దే ఆర్ there to support him, like give condolences, but at the end of the day he is not there. So then the next experience, కోవిడ్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు నాతో ఒక రూమ్మేట్ ఉండేవాడు. 8 years నాతో రూమ్ షేర్ చేసుకున్నాడు. ఇనీషియల్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఎలా ఉంటుందో. సో యూ షేర్ అ రూమ్, యూ షేర్ క్లోత్స్. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఆడొక 500 పంపిస్తాడు, మన దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు ఒక 500 ఎక్కడి నుంచి అన్న అప్పు తెచ్చుకున్నప్పుడు వాడు హెల్ప్ చేస్తాడు వాడి ఫ్రెండ్కి చెప్పి. అలాంటి సిచ్యువేషన్ ఉండేది నాది. ఆడితో అన్ని మంచి మూమెంట్స్ షేర్ చేసుకున్నాను. నేను ఎక్కడికన్నా ఆడిషన్కి వెళ్తుంటే ఎలా వెళ్తావురా అంటే బైక్ మీద వెళ్తాను, లేకపోతే ఆటోలో వెళ్తాను, హెయిర్ పాడైపోద్ది కదా అంటే వాడు కార్ ఇచ్చి నన్ను పంపించేవాడు. వాడు హీ కమిటెడ్ సూసైడ్. సో ఐ వాజ్ లైక్, హే వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్, ఏదో చేయాలి దీనికోసం. నేను ఎప్పుడూ అదే కామెడీ స్టోరీలు, అదే లవ్ స్టోరీలు చేస్తుంటే సరిపోదు, నా లోపల చాలా బాధ ఉంది, ఇది బయటికి చెప్పుకోవాలి అనుకున్నాను. అండ్ అదే టైంకి లక్కీగా శేషు నన్ను కలవడం, శేషు కథ చెప్పిన తర్వాత మేము ప్రొడ్యూసర్ కోసం తిరగడం, ఆ జర్నీలో మా గౌతమ్ స్టెప్ ఇన్ అవ్వడం, అండ్ తర్వాత రాఘవేంద్ర రెడ్డి గారు మా ఫిల్మ్ ప్రాజెక్ట్లో ఇంట్రెస్ట్ చూపించడం, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ అ బ్లెస్సింగ్. అలాగే నా ఫ్రెండ్స్ చాలామంది ఈ ఫిల్మ్ గురించి, ఎస్పెషలీ తమ్మన్ కానివ్వండి, అశ్విన్ కానివ్వండి, ఆది కానివ్వండి, అందరూ కూడా ఈ ఫిల్మ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. అందుకే టీజర్కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది, ట్రైలర్కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. October 4th ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. థియేటర్స్కి వచ్చి చూడండి. ఎవరన్నా కానీ ఆ వర్డ్స్లో ఉంటే వాళ్ళని కూడా పంపించండి, వాళ్ళని లాక్కుని తీసుకెళ్ళి ఈ ఫిల్మ్ చూపించండి. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్ అండ్ ఐ డోంట్ థింక్ యూ విల్ టేక్ దట్ స్టెప్. థ్యాంక్ యూ. అదే టైం అయింది కదా, కరెక్ట్. బేసికలీ ఈవెంట్లు ఎక్కడైనా చేయొచ్చు కానీ దశపల్లలో చేయడం చాలా కష్టం. కరెక్ట్ ఏసీ కింద కూర్చోబెడతారు, అన్నం అనే టైం అవుతుంటుంది, ఆకలిస్తే నీళ్ళు తాగుతుంటాము. కరెక్ట్ ఇప్పుడు టాలెంటెడ్ ఉందని ఎత్తుకునే లోపల ఆ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అంటారు. చాలా కష్టం. ఇక్కడ ఆ ఏసీకి దూరంగానే ఉంటాను నేను బేసిక్. ఆల్రెడీ స్వెట్ షర్ట్ వేసుకున్నారు కదా, ఇంకా ఎలా అవుతుంది సార్, వరుణ్ గారు వచ్చి వేసి ఏసీ కూడా పెంచారు, సో అలా కూర్చోడానికి చాలా ఇబ్బంది అవుతుంది. గుడ్ సెన్స్. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో, ప్రిన్స్ గారితో స్నేహం కూడా అట్లనే ఉంటుంది. ట్రిప్కి వెళ్దాం అనుకుంటాం, వెళ్తాం కానీ అక్కడ ఇంకేదో జరుగుతుంటుంది. బట్ యాక్చువల్లీ ఈ సినిమా ముందు నేను చేయమని అడిగిండు, ఏం సినిమా రా అంటే అది బేసికలీ చాలా మంచి మోటివేషన్. ఇట్లా అందరు సూసైడ్ల మీద దాని గురించి మాట్లాడదామని చేద్దాం అనుకుంటున్నా. అంటే మరి నువ్వు ఈ బస్ స్టాప్లో, మెట్రో స్టేషన్ ఇట్లాంటివి చేయరా బాగుంటుంది, లేకపోతే డిజిటల్ నేనైతే చేయను అని చెప్పిన. నేను సరే పోతే నేను ఇంకెవరితోనే చేసుకుంటాను. అసలు లైన్ ఏమి చెప్పురా అంటే అది ఇదే ఇట్లా, అది కాదు, ఇది వేరేది. బేసిక్ ఎవరు సార్ ఎవరు చావద్దని చెప్పడం అన్నాడు ఈ సినిమా బేసిక్. సో ఇది అట్లాంటి కథ అంటే మరి ఇప్పుడు ఇది మరి ఇట్లా అది సినిమా ముందు వస్తుంది కదా, ఇట్లా 2 గాజులు అమ్ముకున్నా దీన్ని అట్లా తీస్తామని అడిగినా నేను. బేసికలీ లేదు అట్లా తీయను, మంచిగా తీస్తా అన్నాడు. బట్ ఏమైతే నేను నాకు ఇయ్యలే క్యారెక్టర్, ఒక బల్లి క్యారెక్టర్ ఇచ్చిండు దాంట్లో. సో ఇక ఏదో ఒకటిగా ఫ్రెండ్షిప్లో చేయాల్సి వస్తుంటాయి కదా అప్పుడప్పుడు ఇట్లాంటివి. సో బట్ ఎనీవేస్ నాకు ఈ కథ లైన్ చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ఇవాళ రేపు కూడా ఇట్లా సూసైడ్స్ గురించి చెప్పినా కూడా ఎవరు చూస్తారు ఇవన్నీ, ఇట్లాంటి పబ్లిక్ సర్వీసెస్ అడ్వర్టైజ్మెంట్స్ లాగా అయితే అనుకున్నా. బట్ ఇట్ ఈస్ ట్రూ, మన కంట్రీలో ఎవ్రీ 1 hourకి ఒక స్టూడెంట్ చచ్చిపోతాడు. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2022, 2023 తర్వాత మన సూసైడ్ రేట్స్ చాలా పెరిగినాయి. దే ఇంక్రీస్డ్ బై 12.4%. ఇది నా డేటా కాదు, నేను ఈ సినిమా గురించి చదువుతున్నప్పుడు అంటే చెప్పినప్పుడు ఐ వాస్ థింకింగ్ NCRB అనేది ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏదో ఉంటుంది, అట్లాంటిది నాకు తెలియదు మళ్ళీ, అంటే కరెక్ట్ డెఫినేషన్ తెలియదు. సో
వీఆర్ ద 6th most depressed country అంట. సో అరే అది జోక్ చేసుకునే విషయం కాదు మామ, చెప్తున్నా అది మనది. సో వై వీ షుడ్ వాచ్ అ ఫిలిం లైక్ దిస్, ఎందుకంటే మేబీ ఇప్పుడు మీలా ఇట్లా అరుస్తున్నారు కదా, ఏ గీ మామ ఏ కౌశిక్ అని, మీరు అందరు ఇంకొక ఇద్దరు పోయి చెప్పండి, సో దట్ ఇంకొక ఇద్దరు చూడొచ్చు. సో వీ కెన్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ మెంటల్ హెల్త్ అండ్ సూసైడ్, అండ్ ఇట్లాంటి సినిమాలు కూడా అవసరం బేసికలీ. సో మీరందరూ కూడా October 4th సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రిన్స్ నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరికి, అంటే నువ్వు సెంటెన్స్ అదేరా, సారీ ఆటగాడేవాడు, చాలా మంచి ఎమోషనల్ ఆటగాడు అన్న, మంచి యాక్టర్ అని చెప్తున్నాను బేసిక్లీ. అన్ని డబల్ వాడు ఎమోషనల్ మంచిగా బాగా సీన్ చేస్తాడు. సో ఇక్కడ బస్ స్టాప్ ఇక్కడ కలిగి వాడు అసలు అంత ఎమోషనల్ సీన్ చేస్తాడు, నేనైతే ఎప్పుడు అనుకోలే. బట్ టు సీ అ ఫ్రెండ్ గ్రో ఫ్రమ్ బస్ స్టాప్ టు దిస్ ఈజ్ సచ్ అన్ ఆనర్. వాడితో నేను ఒక సినిమా చేసిన సగంలో అయిపోయింది, సినిమా పోయింది కానీ వాడు మిగిలింది నాకు నా లైఫ్లో. సో యా, so I wish all the team members, Neha, I wish the director Seshu, producer Gautam, music director JV garu, and also చాలా తక్కువ మాట్లాడిన నిశాంత్ అండ్ JV గారికి అందరికి. మామ విట్ట ఏ వాడు కాక్రోచ్ నేను బల్లి సినిమాలో నేను బేసికలీ. సో మలిక్, ఆకాష్ అన్న, నరేష్ అన్న అండ్ వరుణ్, టు మీట్ యూ ఆల్ లైక్ దిస్ వాస్ ఫన్. సో బుక్ మై షోలో ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు ప్రిన్స్? అన్ని తొడల మీద వేసుకొని చేస్తుండే సినిమా గురించి, అంటే భుజాల మీద. సో వాడికి అంటే వాడు నెగెట్స్ లెగ్ డే వాడి ఫేవరెట్ డే జిమ్ లో. వాడు సర్టిఫైడ్ జిమ్ ట్రైనర్, మీకు తెలుసా? సో అందుకని సో వాచ్ ఇట్, అండ్ మేబీ మీ చెప్పిన ఈ ఒక్క విషయం వల్ల ఈ సినిమా ఎవరైనా చూసి, ఇఫ్ సంబడి హ్యాడ్ సూసైడల్ టెండెన్సీస్, ఒక్కసారి నిజంగా మనం సూసైడ్ చేసుకోవడం అవసరం ఆలోచించినా కూడా ఇట్స్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్. And to be part of this film as a Balli on the Goda is very fun. Thank you so much, everybody. నమస్కారం. ఇక్కడ రావడం చాలా ఆనందం ఉంది. చాలా వర్ణం మనిషి గారిని కలిసాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్. I'm sure this film is going to be a success. And నాకు ఇది ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదేదో మాట్లాడదాం వచ్చాను, బట్ ఇంత ఎంటర్టైనింగ్ స్పీచ్ నాకు మొత్తం పోయింది. బట్ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫ్రమ్ ద ట్రైలర్. నరేష్ అగస్త్య గారు కానీ ప్రిన్స్ గారు కానీ సినిమా మొత్తం ఒకే ఇంట్లో జరుగుతున్నట్టుంది. సో నెంబర్ ఆఫ్ ఒకేషన్స్ అంటే ఏదో మ్యాజిక్ చేయొచ్చు, కానీ ఒకే ఇంట్లో సినిమా అంటే అది చాలా కష్టం గ్రిప్పింగ్ కూర్చోబెట్టడం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ సినిమా చూడడానికి. సో ప్లీజ్ మీరు అందరూ చూడండి, అండ్ యంగ్ టీమ్కి చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలి మీరు అందరూ. అండ్ మనం తెలుగు ఆడియన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా బాగుందంటే చాలు వాళ్ళే భుజాన్ని వేసుకొని తీసుకెళ్తారు. సో ఈ సినిమాని కూడా అలాగే చాలా ప్రొటెక్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.